అద్దు 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 అవ్వ ఆకలి అవుతుంది అన్నమే. ఇది కన్నవే అన్నట్టు అన్నం. రూపాయి కట్టం లేదు, ఖైదీ లేదు, ఏది లేదు, నీకు అన్నవే అన్నట్టు అన్నం. అనగనగా ఒక ఊరిలో ఊరి చివరన ఉన్న శ్మశాన వాటిక దగ్గర నిధి కోసం వెళ్ళిన వ్యక్తులు ఎందుకు అదృశ్యమవుతున్నారు? అసలు అక్కడ నిధి ఉందా? ఉంటే ఎవరికి దొరకవచ్చు? ఆరకోమారు ఇది తిండి ఎట్లా మనసు ఆడుతుందిరా? ఏం పని లేని ఇంతేమన్నా కట్టం చేసుకుంటే ఏమవుతుందిరా? నీ అవ్వ ఊక తినంగా తిడుతుంది. నేను తినపో. తినకుండా తినకపోదు పో. నీకు బాగున్నావురా, నీ కడుపు మండపో. చీ అవ్వ బతికేమో దిక్కుంది. ఏం చేయాలి ఇప్పుడు? పొద్దుగాల న్యూస్ వచ్చింది కదా, ఊరవతల నిధి ఉన్నట్టు. దాన్ని ఎంకులాంటి బెస్ట్ ఇంట్లో టార్చర్ కంటే. నేను ఒక్కొని పోతే నాతో కాదు. వాళ్ళకి ఫోన్ చేద్దాం. అరవిందును రాదు ఖాళీగానే ఉంటారు. వాళ్ళకి ఫోన్ చేసి బెస్ట్ వాళ్ళని తీసుకొని పోతాం. ఒకసారి అయితే అరవింద్కి ఫోన్ చేద్దాం. హలో అరవింద్ బాయ్, ఎక్కడున్నా? ఇవి ఒకసారి సింత కిందకి రాజును పట్టుకోను ఒకసారి. సరే. ముచ్చట మాట్లాడుతా అంటే ఏం ముచ్చట్రా? ఏం లేదు అరవింద్ బాయ్, ఇంట్లో టార్చర్ పెడుతుర్రే. పని చేయి అని. అన్న సోదిన ఇస్తలేరే, మొత్తం తిడుతుర్రు పొట్టు పొట్టు. నాకు కూడా సేమ్ సిచ్యువేషన్ రా. నాకు కూడా ఇంట్లో మనసున ఆడతలేదు. ఏం చేద్దామంటావురా మరి? అన్న పొద్దున న్యూస్ చూసింది, మన పక్కూరు అవతల నిధి ఉంది అట్నే శ్మశాన వాటికలా. అది కోదామే మనం. అరే కరెక్టేరా, అక్కడ నిధి ఉన్నట్టు నేను కూడా విన్నా. కానీ అక్కడికి ఇవ్వరకు నిధి కోసం వేరే వాళ్ళు ఎవరు కూడా తిరిగి రాలేదట్రా. అన్న ఇంట్లో టార్చర్ కంటే ఆ నిధిని వెతుకుతందుకు ఏందే బెస్టే. ఒకవేళ నిధి దొరికిందాకో మొత్తం లైఫ్ అంతా సెట్ అయిపోద్ది అన్న. అవునరా, నాకు కూడా ఇంట్లో టార్చర్ అవుతుందిరా. పోదాంరా పక్క పోదామన్న. పోదాం. సరేరా, మీరు ఎట్లా అంటే అట్లనే. కానీ పోయే ముందు ఆ నిధి గురించి మనం మొత్తం తెలుసుకొని పోదాం. సరేరా, ఫస్ట్ తెలుసుకుందాం. రాత్రి 9 గంటలకు సింత కిందికి గడ్డపార పట్టుకొని రారా. సరేరా, ఫస్ట్ తెలుసుకున్నాక పోదాం మరి. పొరాలు 9కి వస్తాను, ఇంకా రాకపోయి. రాజానికి ఫోన్ చేద్దాము. రాజు ఎక్కడున్నారా? దవా రారీడికి రారి. ఏమైనా 9కి వస్తా అంటే 10 చేస్తుంది. లేట్ అవుతుంది. దవా నడురా, నడు. బుజ్జి తిన్నావానే? ఏం చేస్తున్నావు? సరే ఒక్క నిమిషం మళ్ళీ ఎత్తావనే. పొరాలే గింత రాత్రి రేట పోతురు. ఒకసారి అడుగుదాం. ఈ రాత్రి ఎటు పోతుర్రా? పారలు గడ్డపారలు పట్టుకుని పోతురు. ఎటు పోతుర్రా? ఏడస్కెచ్చేసిర్రా మీరు? ఏ లేదు బా, కాలువ నీళ్ళు వస్తున్నాయి కదా, కాలువ తీయబోతున్నాం. తీస్తే కాలువలు తీయరు కానీ పక్కన గలవలు తీయకూరి, సరేనా? లేకపోతే పొద్దుగల పుట్టుపొడి చంపుతారు. ఏ బావా, తీస్తే నీ గలవ తీస్తాం కానీ వేరే వాళ్ళ గలవ తీస్తామా? కాలువ తీస్తుంటావురా?
ఏ జీవనా చేస్తా. సరే సరే పోరి నడురి. అన్న ఆగురు ఒక నిమిషం. హలో బాపు, జైత్యాల మెయిన్ రోడ్కు గుంటకి ఎంత ధర నడుస్తుంది? సరే రేపు పొద్దుగాల చెప్తా నాకు ఎన్ని గుంటలు కావాలి. సరేనా? అరే ఆగురు ఆగురు. హలో బాబు, కరీంనగర్లో మెయిన్ రోడ్కు గుంటకి ఎంత నడుతుంది? సరే సరే, నేను మళ్ళీ రేపు ఫోన్ చేసి చెప్తా ఏందన్నది. సరే బాబు. అబ్బా పోటుగాళ్ళు, ఇంకా పోలేం, పనే కాలేదు, ఇప్పుడే లెక్కలెత్తు రారా. దవ నడురు పోదాం. అటు ఓకుర్రి, అటు పోతే తిరిగి రారు, నేను ముందే చెప్తున్నా. అన్నాక పోరాడు గట్లా అంటుంది, నాకు భయం అవుతుంది. ఏ ఆడు పిసపొరడు కావచ్చురా, దాని మాటలకు భయపడుతున్నారా నువ్వు? అరే ఇట్లయితే కలదురా, మనిషికోనైంటు గుద్దాం, నిధులు ఎంకులాడడం దారి. అరే ఇది కరెక్ట్ ముచ్చట్రా. చల్ పారి, నేను మనసుకున్నాడు గుద్దుదాం. అన్నా నిధి గిట్ట దొరికితే రాత్రి కోటీశ్వరుడు అయిపోతాం అన్న. అవునరా, తెల్లార వరకల్లా కార్లు బండ్లు దించుడే మన ఊళ్ళకు. అరే మీరు ఫస్టే ఉబ్బాకూర్రా, ఇదైతే దొరకనురా, అన్నీ దించినాంరా. ఫస్ట్ లెంకుదాం పారి. సరేరా, నీది ఎత్తుకుదాం. కుమార్ తాగు. అరే మీరు ఆ పక్క వర్రి, నేను ఈ పక్క పోతా. సరే. ఏయ్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సొలిపే ఉన్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అల్పు సొలిపే ఉన్నది. అన్నా నీది దొరికింది, 50% నాకు 50% మీకు, గంతే. గట్లెట్లుంటాయిరా, ముగ్గురం కలిసి వచ్చినా ముగ్గురం శిరసామానం పంచుకున్నాడే. ఏ గట్టెట్లుంటుంది? ఇయ్య నేను ఎకతక్క మాట్లాడినాకో మొత్తానికి ఏం చేసుకుంటారు చేసుకోరి. నువ్వు ఇట్లయి తినవురా, నువ్వు అరవింద్ గానికి అయితేనే వింటావు. అరే అరవిందు, ఇటు రారు ఒకసారి. నువ్వు ఈ పోరాళ్ళకు మళ్ళీ ఏం పుట్టింది? ఏమైందిరా వారి, భూమికి ముద్దిస్తున్నావు? అరే అది కాదురా, ఆయనకి ముళ్ళ దొరికింది, మనకి ఇయ్యాడంట, మొత్తం వాడే తీసుకుంటాడంట. ఏమైరా కుమారు, మాకేమి ఇయ్యవారా? ఇదేనారా మనం ప్లాన్ వేసుకున్నది? అన్నా ఇది నాకు దొరికినందుకు నాకు 50%, మీకు 50%. రాజన్న ఒప్పుకుంటలేడే. సరే తీరా, నువ్వు ఎట్లా అంటే గట్లనేరా. ఫస్ట్ అయితే ముళ్ళనైతే తిప్పురా.
అరా కుమారు సరిసగం అంటే గారా మాకేమద్దు మొత్తం నువ్వే ఉంచుకోరా. అన్న తప్పైపోయింది. ఈ కాంచలి ఏది దొరికినా కానీ సరసమనం పంచుకున్నామే. అరే కుమారు ఆగమాన్ చెయ్యకురా, నీదైతే దొరకని లెంకుదాం దారి, అందరం సరిసగం పంచుకుందాం. ఏం మనిషి నువ్వు? ఆనే రాజుబాయ్ గడిగడికి అటు ఇటు చూసుకుంటే భయపడితే నడతా అనే పని అయిద్దా? మళ్ళీ నైట్కి కూద్దాం మరి సెట్ అయింది. అనే అరవింద్ బాయ్ ఇట్రా ఇట్రా. నీ అవి పోరాల గడిగడికి ఏం పుడుతుంది? అసలు మీకేం పుడుతుందిరా గడిగడికి ఊక వెళ్తురు? రాజుబాయిని పని చేయమంటే అటు ఇటు చూసుకుంటే భయపడుతుండే. అవురా రాజు, నువ్వు ఇట్లా భయపడకుండా ఎడితే మనకు నిధి దొరుకుతుందా రా? ఇది నా భయం పోవాలంటే మనిషికొని నైట్ కుదుదామరా మళ్ళోటి. అరే 9 రా పుల్ బాటిలో కుదుదాం దవా నర్రా. One hour later. అరవిందు రారా రే అరవిందు, ఇటు రారా అరవిందు. అవి పోరాలకు మళ్ళీ ఏం పుట్టారా? ఈ పోరాలతోటి పెద్ద తలకాయ నొప్పి ఉందిరా. మళ్ళేం పుట్టిందిరా మీకు? ఏం పుర్రెరా? ఏమోరా అదేం పుర్రో తెలియదు కానీ ఆ పుర్రె కనవడంగానే భయపడి ఉరికొచ్చినాం రా. భయపడకుర్రా, అదేం పుర్రనో యుద్ధం దార్రా. అరే ఇది మనిషి పుర్రేరా. అన్నా ఆ పుర్రే ఆడోళ్ళ మగోళ్ళ? అరే ఇది ఆడోళ్ళ పుర్రనేరా. అన్నా అది ఆడోళ్ళ పుర్రని ఎట్లా చెప్పినాను? అరే నార్మల్గా అయితే మగవాళ్ళకి బ్రెయిన్ ఉంటుందిరా, కానీ ఈ పుర్రకు బ్రెయిన్ లేదు, అందుకే ఈ ఆడోళ్ళ పుర్రారు ఇది. ఏం చెప్పావురా? అన్నా నీకు బాగా తెలివి ఉంది, నువ్వు మామూలుని కాదన్నా. అరే నువ్వు లేపిన కాడికి కాదు కానీ ఫస్ట్ అయితే నడుర్రా. అన్నా దమ్మత్తుందన్నా, కొంచెం పోయి మా పోరుతో ఫోన్ మాట్లాడతా. సరే నువ్వైతే పోరా, నేను కూడా మా పూర్తోటి ఫోన్ మాట్లాడతా.
హలో బంగారం, ఏం చెప్తున్నావురా? అన్నా నిన్నావా? బుజ్జి ఒక్క నిమిషం ఆగు, నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. ఏం చేస్తున్నావు బేబీ? తిన్నావా? ఏం సంగతి, ఇంత బాయేనా అందరూ? ఆవురా బుజ్జి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. వామ్మో, ఇక్కడ దయ్యం ఉన్నట్టుంది. అమ్మో, వామ్మో, ఇదేదో ఉన్నట్టుంది. అన్న సెట్ వెనక ఫోన్ మాట్లాడక దయ్యం కనిపించిందే. అవునరా, నాకు కూడా ఆడ సెట్ ఇంకా దయ్యంగానే పడ్డదిరా. అన్న ఆ దయ్యానికి చేతులు తప్ప ఏం కనిపించలేదే. అవునరా, నాకు కూడా చేతులు తప్ప ఏం కనిపించలేదు. అన్న మనం ఉరికత్తనే బతికినామన్నా. అవునరా, నిజమేరా. అమ్మా, అరే రాజు కుమార్, అరే దవా రారా. అరే అగు అరవింద్కి ఏమో అయినట్టు పిలుచుడు. పాయ్ ఏమైంది అరవింద్ బాయ్, ఏమైంది? అరే ఇది ఒకసారి న్యూస్ పేపర్ ఇవ్వడురా. అరే మనం రాగా మనకు కనిపించింది ఈడే కారా? మరి ఈడు చచ్చిపోతే మనకు అక్కడ కనిపించిందే వాళ్ళరా. అరే ఇక్కడ ఉంటే బతకటట్లేమురా, కథ అంతా ఇటో ఉన్నది. అరే పారా. అరే ఎక్కడికి పోతారా నన్ను దాటి? మీరు ఎక్కడికి పోలేరు.